సో ఈరోజు మనం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ మళ్ళీ ఎందుకు వార్తల్లోకి వచ్చిందో తెలుసుకుందాం. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో చేసింది. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మైనర్ పిల్లల్ని లైంగిక వేధింపుల నుంచి కాపాడడం. అయితే మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటి అసలు ఆ నోటీసు అంటే, ఒక మహిళ ఒక మైనర్ బాలుని లైంగికంగా వేధించిన సందర్భంలో ఆమె తరఫున వాదించినటువంటి లాయర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్లో మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే దీంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ కనుక గమనిస్తే సెక్షన్ 3లో హీ అనే పదమే వాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ చట్టం ప్రకారం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ప్రకారం ఈ మహిళని శిక్షించడానికి వీల్లేదు అన్న కోణంలో ఒక ఆర్గ్యుమెంట్ కొనసాగింది. అయితే నిజంగా ఈ చట్టం జెండర్ స్పెసిఫికా అంటే ఇది కేవలం అంటే మహిళలకు మాత్రమే లేదా పిల్లలైన అంటే ఆడపిల్లలకు మాత్రమే రక్షణ కల్పిస్తుందా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ మనం గమనిద్దాం. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. అలాగే ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 39లో ఉన్నటువంటి క్లాజ్ 1 ఏం చెబుతోందంటే పిల్లల్ని రక్షించాలని చెబుతోంది. మరి అలాంటప్పుడు పిల్లలు అన్నప్పుడు అక్కడ మగపిల్లలు ఆడపిల్లలు అనేటువంటి డిఫరెన్స్ ఏమీ లేదు. మరి ఈ చట్టంలో హీ అనే పదం వాడినప్పుడు మహిళ ఒకవేళ గనుక లైంగికంగా ఒక బాలుని మైనర్ బాలుని వేధించినట్లయితే ఈ చట్టం ప్రకారం శిక్షించవచ్చా లేదా అన్నప్పుడు లాలో ఏంటి అంటే మనకి ఇలాంటి జెండర్ స్పెసిఫిక్గా ఒక పదం టెక్నికల్గా సాంకేతికంగా జెండర్ స్పెసిఫిక్గా ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ మనకి జనరల్ క్లాజ్ యాక్ట్ 1897 అని ఒక చట్టం ఉంది. ఈ జనరల్ క్లాజ్ యాక్ట్లో ఏంటి అంటే ఏదైనా ఒక విషయంలో ఒక వర్డ్ విషయంలో అంబిక్విటీ క్రియేట్ అయితే సందిగ్ధత క్రియేట్ అయితే దాన్ని రెఫర్ చేసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 1897లో చేసినటువంటి అంటే 1897లో చేసిన జనరల్ క్లాజ్ యాక్ట్ని రకరకాలుగా అమెండ్ చేశారు. దీంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ని మనం గమనిస్తే స్పెసిఫిక్గా సెక్షన్ 13 క్లాజ్ 1 ఏం చెబుతోంది అంటే ఇక్కడ బాధితులు అయినప్పుడు వాళ్ళు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇద్దరికీ వర్తిస్తుందని చెబుతోంది ఒక ఎవిడెన్స్. అలాగే ఇంకా ఏంటి అంటే ఈ చర్చ వచ్చినప్పుడు మనకి 2 సందర్భాల్లో పార్లమెంట్లో కూడా దీని మీద ఒక చర్చ రావడం జరిగింది. దీనికి ప్రభుత్వం సమాధానం కూడా చెప్పడం జరిగిందండి. అంటే మనం కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తే 2024లో 2024 డిసెంబర్ 20వ తారీఖున లోక్సభలో ప్రభుత్వం ఇక్కడ ఒక సమాధానం చెబుతూ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్కి సంబంధించి సమాధానం చెబుతూ ఏం చెప్పడం జరిగింది అంటే ఈ యాక్ట్ జెండర్ న్యూట్రల్, ఇది ఎవరో ఒక జెండర్కి సంబంధించినటువంటి రక్షణ కల్పించేది కాదు, అందరికీ రక్షణ కల్పించేది అని చెప్పడం జరిగింది. అలాగే మరొక సందర్భంలో మనకి 2024లోనే కాదు అంతకుముందు కూడా 2019 ఫిబ్రవరి 7న ఇదేమో లోక్సభలో ఆన్సర్ చేశారు. ఇక్కడేమో 2019 ఫిబ్రవరి 7వ తారీఖున రాజ్యసభలో ఒక సమాధానం తెలియజేస్తూ ప్రభుత్వం ఏం చెప్పడం జరిగింది అంటే ఇది ఎలాంటి జెండర్ స్పెసిఫిక్ యాక్ట్ కాదని చెప్పడం జరిగింది. అసలు ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది మనకి అంటే బాధితుడు లేదా బాధితురాలు ఎవరైనా ఉండొచ్చు కదా, సెక్సువల్ అఫెన్స్ నుంచి ఎవరైనా రక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు కదా అని అంటే దీని వెనుకాల మనం ఒక చిన్న నేపథ్యాన్ని గమనిస్తే ఐపీసీ సెక్షన్ ఉన్నప్పుడు ఐపీసీ 377ని నాజ్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే డీక్రిమినలైజ్ చేసేసింది. అంటే హోమోసెక్సువాలిటీ క్రైమ్ కాదు అని చెప్పడం జరిగింది. డీక్రిమినలైజ్ చేసిన తర్వాత ఏమైంది మనకి రీఫార్మ్స్లో భాగంగా మనకి సంస్కరణలో భాగంగా ఏం చేశారు బిఎన్ఎస్ని తీసుకొచ్చారు. దేని ప్లేస్లో ఐపీసీ ప్లేస్లో. అయితే ఐపీసీ 377ని డీక్రిమినలైజ్ చేసిన తర్వాత మనకి గతంలో ఉన్నటువంటి ఐపీసీలో ఒక సెక్షన్ ఉండింది, అది ఐపీసీ 375. ఈ ఐపీసీ 375 ప్రకారం
అత్యాచార బాధితులు మహిళలే అని జెండర్ స్పెసిఫిక్గా ఇండికేట్ చేస్తున్నటువంటి సెక్షను. ఈ ఐపీసీ 375ని మనం బిఎన్ఎస్లోకి మార్చిన తర్వాత బిఎన్ఎస్లో సెక్షన్ 63లో కూడా ఏమని ఉంది అంటే ఓన్లీ ఉమెన్ మే బీ విక్టిమ్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అత్యాచారం పురుషులు మహిళల మీద చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలోనే చెప్పడం జరిగింది. ఐపీసీ 377ని డీక్రిమినలైజ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఇంకేది మనకి బిఎన్ఎస్లో లేకపోవడం, అలాగే ఐపీసీ 375ని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి బిఎన్ఎస్ 63లో ఇక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ కోసమే ఉండడం, ఈ నేపథ్యంలో మనకి ఇది జెండర్ స్పెసిఫికా, కేవలం బాధితులైనటువంటి అమ్మాయిలకు మాత్రమే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ రక్షణ కల్పిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమైన నేపథ్యంలో ఇవన్నీ చర్చకు వచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, లోక్సభలో ఆన్సర్ చెప్పారు, రాజ్యసభలో ఆన్సర్ చెప్పారు, ప్రభుత్వం ఇది అందరికీ వర్తిస్తుంది, న్యూట్రల్గా ఉంది. అలాగే ఇవే కాకుండా జనరల్ క్లాస్ యాక్ట్ 1897 కూడా దీన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇది అందరికీ వర్తించని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని ప్రశ్నలు అప్పుడప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో ఊహించని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో చట్టాన్ని ఇంకా సున్నితత్వంగా తీసుకొచ్చి, అంటే దాన్ని సవరించి స్పెసిఫిక్గా అందరికీ రక్షణ కల్పించేలాగా ఈ విషయాలన్నీ కూడా చట్టంలో రాయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే, సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అత్యాచార బాధితులు ఒకవేళ గినక మైనర్లు అయినప్పుడు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, అంటే మగపిల్లలైనా కావచ్చు, ఆడపిల్లలైనా కావచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కోణంలో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సార్ మరి ఈ ప్రస్తావన ఎందుకు అసలు అని అంటే, మైనర్లనే కాదండి, రీసెంట్గా మనం చూసాం, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కాలేజీ చదువుకుంటున్నటువంటి ఒక అబ్బాయిని టీచర్లు వేధించడం, ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకోవడం లాంటివి మనం గమనించాం. సో ఫార్వర్డ్నెస్ అనేది ఎవరిలోనైనా ఉండవచ్చు, అది పురుషుల మహిళల అనే కోణం కాదు. కాబట్టి ఇక్కడ చట్టాల్ని మనం మారుస్తున్న క్రమంలో ఇంకొంచెం సెన్సిటివ్గా ఇలాంటివి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఆర్గ్యుమెంట్లో హీ అనే పదం ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్లో మనకి స్పెసిఫిక్గా ఉన్నటువంటి సెక్షన్ గమనిస్తే సెక్షన్ 3లో హీ అనే ఒక పదం ఉందన్న కారణం చేత తప్పు చేసిన వాళ్ళు ఎస్కేప్ అవడం లేదా ఎస్కేప్ అవడానికి ప్రయత్నించడం అనేది సముచితం కాదు. కాబట్టి ఈ సెన్సిటివ్ నేచర్లో దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒకవేళ గినక క్వశ్చన్ డిస్క్రిప్టివ్లో 10 మార్క్స్ గినక అడగాలనుకుంటే ఏమని అడగొచ్చు అంటే, ఇక్కడ స్పెసిఫిక్గా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఈజ్ జెండర్ స్పెసిఫిక్ అని క్వశ్చన్ ఇస్తే మనం కాదని చెబుతూ ఈ ఎవిడెన్సెస్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది ఏంటి అని అంటే, ఈ చట్టంలో ఏముంది, లోక్సభ రాజ్యసభల్లో ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్పాయి, అలాగే జనరల్ క్లాస్ యాక్ట్ ఏం చెబుతోంది, దాంతోపాటుగా సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇవన్నీ చెప్పి ఈ చట్టాన్ని ఇంకొంత సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి. అలాగే ఈ సమస్య ఉత్పన్నం అవడానికి కారణమైనటువంటి మరొక సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఐపీసీ 377ని డీక్రిమినలైజ్ చేసిన తర్వాత నాజ్ ఫౌండేషన్ కేసులో చెప్పబడ్డ విషయాల్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావిస్తూ ఎందుకు బిఎన్ఎస్ సెక్షన్ 63 క్రిటిసైజ్ అయింది అంటే ఎందుకు విమర్శకు గురైందో కూడా చెప్పాలి.